2005లో రిలీజ్ అయిన ఒక సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చలేం. డైలాగ్స్ ఆల్మోస్ట్ అందరికీ గుర్తుంటాయి. కామెడీ సీన్స్ ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. యాక్షన్ సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపిస్తాయి. అసలు ఆల్మోస్ట్ 20 years అయినా అతడు ఎందుకు ఇంకా ఓల్డ్ అనిపించట్లేదు? ఈ రోజు అదే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మోచా. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన టైంలో హిట్ అవుతాయి, కొన్ని ఫ్లాప్ అవుతాయి. కానీ చాలా రేర్ గా కొన్ని సినిమాలు టైం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ లవ్ సంపాదిస్తుంది. అతడు ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమానే. ఇప్పుడు అతడు ఎందుకు ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిందో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ రీజన్ త్రివిక్రమ్ రైటింగ్. అతడులో డైలాగ్స్ ఓవర్ గా సినిమాటిక్ గా ఉండవు. మన పక్కింటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టు సింపుల్ గా ఉంటాయి. కానీ ఆ సింప్లిసిటీలోనే మ్యాజిక్ ఉంది. అందుకే మూవీ ఎన్నిసార్లు చూసినా డైలాగ్స్ కూడా బోర్ కొట్టవు మనకి. సెకండ్ రీజన్ మహేష్ బాబు పర్ఫార్మెన్స్. సినిమా మొత్తం మహేష్ ఎక్కడ ఓవర్ యాక్టింగ్ చేయరు, సైలెంట్ గా ఉంటారు, ఎక్స్ప్రెషన్స్ తో ఎక్కువ మాట్లాడతారు. నందు క్యారెక్టర్ ని చూస్తే హీరోని కాకుండా ఆ క్యారెక్టర్ ని చూస్తామనిపిస్తుంది. అదే ఆ రోల్ కి ఉన్న బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. థర్డ్ రీజన్ చూసుకుంటే కామెడీ. అతడు కామెడీ సపరేట్ ట్రాక్ కాదు, స్టోరీలో న్యాచురల్ గా వస్తుంది. బ్రహ్మానందం సీన్స్ అయినా సునీల్ సీన్స్ అయినా ఫోర్స్ చేసినట్టు అనిపించవు మనకి. స్టోరీ ఫ్లో ని డిస్టర్బ్ చేయకుండా నవ్విస్తాయి. అందుకే ఇప్పటికీ సోషల్ మీడియాలో అతడు మీమ్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఇంకో ఇంపార్టెంట్ రీజన్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మణి శర్మ గారి సాంగ్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాత్రం చాలా తక్కువ మంది మాట్లాడతారు. సైలెంట్ సీన్స్ లో కూడా ఆ మ్యూజిక్ ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ రిపీట్ వాల్యూ. చాలా మూవీస్ ఒక్కసారి చూస్తే సరిపోతుంది, కానీ అతడు అలా కాదు. సండే ఆఫ్టర్నూన్ టీవీలో వస్తే మళ్ళీ స్టార్ట్ నుండి చూస్తాం. ఎందుకంటే ఆ మూవీ బోరింగ్ పోర్షన్స్ ఆల్మోస్ట్ ఉండవు. కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ సీన్స్ కూడా ఉంటాయి, యాక్షన్ కూడా ఉంటుంది. అన్నిటినీ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసే మూవీ ఇది. అందుకే అతడుని హిట్ సినిమాని మాత్రం కాదు, ఎవర్ గ్రీన్ సినిమా అని అంటారు. జనరేషన్స్ మారినా, ఆడియన్స్ మారినా ఈ మూవీకి ఉన్న ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గదు. అదొక క్లాసిక్ సినిమా పవర్. మరి మీ ఒపీనియన్ ఏంటి? అతడులో మీకు ఫేవరెట్ సీన్ ఏంటి? లేదా త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో అతడు బెటరా, కలేజా బెటరా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ డిస్కషన్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.